హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డు కంటూ ఈ కేవైసీ చేసుకోవడానికైతే చాలామంది చాలా ఇబ్బందులు, చాలా డౌట్స్ అయితే మీకైతే ఉండడం జరిగింది. మీరు రేషన్ కార్డు అంటే మేము ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము, మా ఊరికే వెళ్ళి మేము రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవాలా, లేదా నేను ఎక్కడైనా చేసుకోవచ్చా? మాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి బాధ అంటే 5 ఏళ్ల లోపు ఉన్నవారు బాల ఆధార్ కిందకి వస్తుంది. 5 ఏళ్ల పైకి వారికి మనకి రెగ్యులర్ ఆధార్ కార్డు అయితే రావడం జరుగుతుంది. బాల ఆధార్కి ఏలు ముద్రలు పడవు. వాళ్ళకి ఎలా అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 31 వరకు అయితే ఉన్నది. ఈ 31 లోపు మా పిల్లల కేవైసీ చేయించకపోతే మా యొక్క రేషన్ కార్డులు డిలేట్ అవుతుందా, లేదా మేము కేవైసీ చేసుకోకపోతే మా రేషన్ కార్డులు డిలేట్ అవుతుందా అనేసి మీ డౌట్స్ కోసం అయితే నేనైతే ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, దానికి సంబంధించిన రిప్లై అయినా చేస్తాను, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. నేను కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మనకి సిఎస్సి మీ సేవ ఆధార్ సెంటర్ ఉన్నది కాబట్టి మీకు ఎటువంటి ఉన్నా కానీ డౌట్స్కి అయితే మీకు రిప్లై అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏఈపీడిఎస్ అనేది కూడా మీరు గూగుల్లో టైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రిపోర్ట్స్ అనేది ఉన్నది చూడండి. ఈ రిపోర్ట్స్ కింద బెనిఫిటెడ్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో ఈ కేవైసీ మీకు చేసిరా లేదా అంటే గతంలో కనుక కొంతమందికి ఈ కేవైసీలు అయినాయి, వాళ్ళైతే అవసరం ఉండదు. కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు వచ్చిందో, కొత్తగా ఎవరైతే మీరు రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కేవైసీ అయితే చేయవలసి వస్తుంది. చాలా మంది కంగారు పడేది ఏంటంటే మేము ఆల్రెడీ గతంలో ఈ కేవైసీ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఈ కేవైసీ చేసుకోవాలా అనేసి డౌట్ ఉంది. దానికైతే మీకు ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ బెనిఫిటెడ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇది అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ ఇయర్ ఏ మంత్ సంబంధించిన బియ్యం తీసుకున్నారు, ఏ ఇయర్ సంబంధించిన మీకు డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి అయితే మీరు పొందొచ్చు. ఇక్కడ 2019 నుంచి 2026 వరకు ఉంటుంది. మనం 26 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరు ఎంటర్ అనేది చేయాలి. గతంలో చూసుకున్నట్టయితే మీరు రేషన్ దగ్గరికి వెళ్ళేసి ఎవరైతే బయోమెట్రిక్ పెట్టి బియ్యం తీసుకుంటున్నారో వాళ్ళకైతే అవసరం ఉండదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే వెళ్ళు పెట్టి మీ బియ్యం అనేది తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు, మీ యొక్క మండలం పేరు, మీ యొక్క షాప్ నెంబర్ అంటే రేషన్ డీలర్ యొక్క షాప్ నేమ్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 4 పేర్లు అనేది కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఏజ్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అయితే కావడం అయితే జరిగింది. ఇక్కడ 3 ఏళ్ల లోపు నాట్ వెరిఫై అని ఉంది. అంటే 3 ఏళ్ల లోపు వీళ్ళ బాల ఆధార్ కిందకి వస్తుంది కాబట్టి వీళ్ళు వెరిఫై కాకుండా కానీ ఏముండదు. వీళ్ళు అనేది కూడా నాన్ మ్యాండేటరీ కిందకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 5 సంవత్సరాల పైకి ఉన్న వాళ్ళు, రెగ్యులర్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలి. ఇక్కడ ఈ కేవైసీ వెరిఫికేషన్ అయిన వాళ్ళే మాత్రం ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. నాట్ వెరిఫై ఉన్న వాళ్ళే మాత్రం ఇంకా రేషన్ కార్డు ఈ కేవైసీ కంప్లీట్ అయితే కాని వాళ్ళైతే ఇక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ మీ యొక్క దగ్గరలో ఉన్న డీలర్ షాప్కి వెళ్ళేసి మీరైతే ఈ కేవైసీ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఊరికి అయితే వెళ్ళడం అయితే అవసరం అయితే ఉండదు. ఈ నెల 31 వరకు అయితే చివరి తేదీ ఉంది. ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరైతే ఎటువంటి కంగారు అయితే పడకండి. ఇంకా ఏమైనా డౌట్గా ఉంటే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ మీకైతే రిప్లైస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.